ఈరోజు గోదావరి ఎండిపోవడానికి గల కారణం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కేసీఆర్ వ్యతిరేక మీద రైతులను ఎండబెట్టేందుకు ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఏదో ముందు చూపుతోటి తెలంగాణ వచ్చుడంటే నీళ్లు నిధులు నియామకాలతోటి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మనము మన కృష్ణా గోదావరి నదులు మన తెలంగాణ నుంచి పారుతున్న సందర్భంలో మన భూములు ఎండిపోతున్నాయనే ముందు చూపుతోటి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఎల్లంపల్లిని నీటి బండాగారంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి 518 మీటర్ల ఎత్తుగల మన సిరిసిల్లకు మిడ్ మానేరు అప్పర్ మానేరు జనగామ హుస్నాబాద్ అటువంటి ఎత్తు ప్రాంతాలకు నీటిని పంపించి వందల ఎకరాల చెరువులు కూడిక తీర్చి మొత్తం చెరువులు నింపి ఈ ఏ సంఖ్యలో కూడా నిండు కుండల నిండు ప్రతి ఒక్క గ్రామంలో కూడా హుస్నాబాదు లంబడి తండలకు మనం జనగామ కొట్టి పోతే మనకు పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక 2000 3000 నుంచి పంటలు ఎండిపోయి అయితే కాళేశ్వరం అనేది మనకు గుండెకాయ, దానికి జాతీయ హోదా కావాలని కూడా మా నాయకుడు ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానిపై చిన్న క్రాకిస్తే మనం పుట్టుకతోటి అన్ని మంచిగా ఉండేవి కాబట్టి అది ఎవరు నిర్లక్ష్యం, అక్కడ ఇంజనీర్ నిర్లక్ష్యమా, అక్కడ కంట్రాక్టర్ నిర్లక్ష్యమా, దాన్ని చూసి తొందరగా ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటే ఎన్నడో చేసు కాబట్టి అది కేసీఆర్ వ్యతిరేకతోటి ఉంచితే ఇప్పుడు మన తెలంగాణకు ఆ ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి మన కరీంనగర్ జిల్లాకు నీటి ఎద్దడిగా మారి గుంటలు ఉండి పశువులకు కానీ మొన్న శివరాత్రి పోతే భక్తులకు శివభక్తులకు కూడా స్నానం చేసేందుకు లేదు. ఈ మున్సిపాలిటీ నీరు మురుగు దాంట్లో కూడా చేసి వచ్చిన మనం పేపర్లో టీవీలో వచ్చిన సంగతి కూడా మనం చేసిందే. దీనికి అంతటా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి మీరందరూ శంకరన్న మన తమ్ముడు సమ్మయ్య మీరందరూ డిబేట్లో పాల్గొని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రైట్ సార్, అదే సమ్మయ్య గారు నారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఒకసారి సూర్య సమ్మయ్య గారి దగ్గర వెళ్దాం. సమ్మయ్య గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు నారాయణ గారు చెప్పారో పిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాని మీద కాళేశ్వరం బ్రిడ్జ్ కట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఒక 4 లక్షల ఎకరాలు దాదాపుగా 4 లక్షల ఎకరాలకు త్రాగునీరు అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. కానీ గతంలో చూసినట్టయితే మనము పడవల పోటీలు కూడా నిర్వహించేది గోదావరి అంటే ఈరోజు ఎట్లయిపోయిందో మొత్తం ఎడారిగా మారిపోయింది. దానికందరికి కారణాలు ఏంటి? అసలు వాస్తవానికి అటుగట్టుకు ఇటుగట్టుకు ఇప్పుడు ఎడారిగా మారిపోయిన ఈ గోదావరి నది మీద మీ అభిప్రాయం